అంత క్లోజ్గా మాట్లాడి ఇక్కడికి వచ్చేసరికి అలా డల్ అయిపోయావు? ఏం లేదు సిద్ధు, నిన్ను చూడనంత వరకు కూడా ఎంత హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో భయం భయంగా అనిపిస్తుంది. భయం ఎందుకు? అంటే ఫోన్లో మాట్లాడింది వేరు, అదే ఏంటో కొంచెం భయంగా ఉంది. చూడు ప్రియా, అవన్నీ ఆలోచించుకుంటే మనం రిలేషన్ మెయింటైన్ చేయలేం. అలా కాదు సిద్ధు, ఎంతైనా ఆడపిల్లను కదా, కొంచెం భయంగా ఉంది. చూడు ప్రియా, ఈ జనరేషన్లో ఇవన్నీ కామన్. ఎంత కామన్ అంటే 10th క్లాస్ పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎంత చెప్పు, నువ్వేమన్నావు నాతోటి, ఇంతవరకు నాకు ఏ మగవాడి వాసన తెలీదు అంటే ఎంత గ్రేట్ క్యారెక్టర్ నీది. నిజమే అనుకో సిద్ధు, ఎంతైనా ఆడపిల్లను కదా, తప్పు చేయాలంటే ఏంటో భయంగా ఉంది. తప్పు చేస్తున్నావు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ప్రియా? మనం చేసే తప్పు కాదు. ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు, ఒక అండర్స్టాండింగ్ కుదిరిందనుకో హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటాం కదా. అసలు దీంట్లో ప్రాబ్లం ఏముంది? ఈ జనరేషన్లో ఇవన్నీ కామన్. సరే సిద్ధు, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్. ఏంటది? ఏం లేదు సిద్ధు, నాకింతవరకు దాని టేస్ట్ ఏంటి ఇప్పుడు నువ్వు నాకు చూపిస్తున్నావు. నువ్వు రాకుండా మానేస్తే నేను పిచ్చిదాన్ని అయిపోతాను. అందుకని నా కోసం డైలీ ఒక్కసారైనా నా దగ్గరికి వచ్చి. సరే ప్రియా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల మగాన్ని ఇంతలా కోరుకుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది. లేదు సిద్ధు, నువ్వు నాకు ఆన్లైన్లో పరిచయమైనా నిన్ను చాలా ఇష్టపడ్డాను. నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా? నువ్వెవరో తెలియకపోయినా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకపోయినా నేను డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి తీసుకొచ్చాను. అంటే నేను నిన్ను ఎంత నమ్మాను చూడు. బెడ్రూమ్లోకి తీసుకురావడం కాదు సిద్ధు, నా శరీరాన్ని అప్పగించడానికి నీకు పూర్తిగా బానిసనయ్యాను. అంటే నేనేంటో నీకు అర్థమవుతుంది. చూడు సిద్ధు, పరిస్థితులు ఎలా ఉన్నా మనిద్దరం మాత్రం ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి. ఎంతెలా కలిసి ఉండాలంటే, నీకేమైనా కోపం వస్తే నన్ను తిట్టు కొట్టినా గానీ నేను బాధపడ్ను, కానీ నాతో మాత్రం రిలేషన్ కట్ చేసుకోకూడదు. అలా అనకురా, నేను నీకు మాటిస్తున్నాను. మనిద్దరం ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం, అర్థమైందా? ఈరోజు డిసెంబర్ 31. ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలైనా మన రిలేషన్ ఇలాగే ఉంటుంది, చెక్కు చెదరకుండా ఉంటుంది. జనవరి 1కి కూడా ఇలాగే ఉందాం, అర్థమైందా? థ్యాంక్ యూ సిద్ధు. ఏంటి ప్రియా, ఎందుకలా సిగ్గుపడుతున్నావు? ఫోన్లో చాలా అల్లరి చేస్తావు కదా. నీ మాటలు వింటుంటే అప్పటికప్పుడు వచ్చారనిపిస్తుంది. ఒక మగాన్ని ఎంత రెచ్చగొట్టాలో నీకు బాగా తెలుసు. ఏంట్రా ఇంత వేడిగా ఉన్నావు? నిజంగా సిద్ధు, లైఫ్లో ఫస్ట్ టైం ఒక మగవాడిని ఇలా టచ్ చేశాను. అందుకే
నాకేం అసలు అర్థం కావట్లేదు. నిజమా ప్రియా? అయితే నేను చాలా లక్కీ ఫీల్ అవ్. ఇంత అందమైన అమ్మాయి ఫస్ట్ టైం నాతో షేర్ చేసుకుంటున్నందుకు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సరే కానీ ప్రియా, చెప్పు ఎలా ప్రొసీడ్ అవుదాం? నన్ను అడుగుతావేంటి సిద్ధు? నాకు కొత్తని చెప్తున్నాను కదా. అందుకని నీ ఇష్టం, నువ్వెలా చేసినా నాకు ఓకే. నిజమా? నిజమే. ఫస్ట్ టైం అంటున్నాను కదా, నువ్వెలా చేసినా నేను సాటిస్ఫై అవుతాను. సిద్ధు, ఒకటి చెప్తున్నాను విను. నాకు టైం పాస్ లవ్లొద్దు. మన రిలేషన్ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. ఓకే ప్రియా, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నిన్ను అస్సలు మోసం చెయ్యను. నీతోనే లైఫ్ లాంగ్ ఉంటాను. ఏమో సిద్ధు, మగవాళ్ళందరూ కూడా అమ్మాయి దగ్గరికి వచ్చి పని అయిపోయే వరకు అలా మాట్లాడతారు. అందుకే నాకు నమ్మాలనిపించట్లేదు. అదేం లేదు ప్రియా, చూస్తావు కదా, 6 months నుంచి మనిద్దరం ఫోన్ మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా తేడా అనిపించిందా? అదేం లేదు. ఎప్పుడూ నువ్వు లిమిట్స్ క్రాస్ చేయలేదు. అందుకే నిన్నెంతో నమ్మాను కాబట్టే నిన్నిక్కడి వరకు రానిచ్చాను. నిజం సిద్ధు, నన్ను మోసం చేయబాకు ప్లీజ్. ప్రామిస్ చేయి. ప్రామిస్. సరే సిద్ధు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నేనెప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నువ్వు రావాలి. ఎందుకంటే నువ్వు నాకు తర్వాత ఒంటరిగా పడుకోవాలంటే నాకు సాధ్యం కాదు. అర్థమైందా? ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సరే ప్రియా, ఇంతలా చెప్తున్నావు కదా, ఒక బంజైన అయితే నీ దగ్గరే ఉండిపోనా? అమ్మో, ఆ పని మాత్రం చేయకు. ఎందుకంటే అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు వస్తారు. అంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది కదా. మనం ఏం చేసినా కానీ కొన్నాళ్ల వరకు ఎవరికి తెలియకుండా ఉండడమే కరెక్ట్. అందుకని నేను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వస్తే చాలు. నువ్వు ఇక్కడున్నావనుకో, లేనిపోని ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా చూస్తే నన్ను మా ఇంట్లో తీసుకెళ్ళిపోయారనుకో, నిన్నింక కలవటమే కుదరదు. అంత రిస్క్ అవసరమా చెప్పు? ఉన్నంతవరకు హ్యాపీగా కలుద్దాం. సరే ప్రియా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? కానీ ఈసారి ఎందుకు చెప్పు? ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు? ఏం లేదు ప్రియా, నీలో ఇంత కొత్త యాంగిల్ ఉందని అస్సలు ఊహించలేకపోయాను. ఏం రెస్పాన్స్ ప్రియా, ఏం పర్ఫార్మెన్స్! నువ్వేమనుకున్నంటే నీకు విషయం చెప్పనా? పర్లేదు చెప్పు సిద్ధు. మరి నీ పర్ఫార్మెన్స్ చూస్తే పీక్స్లో ఉంది. అసలు ఎలా అయినా సాధ్యం? చూడు సిద్ధు, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది? ఎంత ఫాస్ట్గా ఉంది. 10th క్లాస్ పిల్లలే ఆగట్లేదు. నాకు ఎక్స్పీరియన్స్ అంటావా? అంత థియరీ ఎక్స్పీరియన్స్. నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్తాను. చెప్పు ప్రియా. నేను డైలీ నాకు నిద్రే పట్టదు. ఆ ఎక్స్పీరియన్సే నీతో ఇలా చేశాను. అంతేగాని ఫిజికల్గా ఎప్పుడు నేనెవరితో కూడా నీతో చేశాను కాబట్టే నా కసంతా కూడా
నీతో తీర్చుకున్నాను. కానీ సిద్ధు, ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా థ్యాంక్స్ సిద్ధు, చుక్కలు చూపించేశావు. నిన్నొదిలి ఎలా ఉండగలనా అనిపిస్తుంది. నిజంగా సిద్ధు, ఒకటి అడుగుతాను చెప్పు, నీకెలా అనిపించింది? నాకు చాలా నచ్చింది ప్రియా. నీ ఇన్వాల్వ్ అయిన తీరు చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళాలి అనిపించట్లేదు. నీతోనే ఉండిపోవాలని ఉంది. అయితే ఉండిపోవచ్చు కదా. హ్యాపీగా ఈ రోజంతా ఎంజాయ్ చేద్దాం. రేపు మార్నింగ్ వెళ్దు గాని. అమ్మో కాదులే, సడన్గా వచ్చాను కదా, ఇంట్లో ఏం చెప్పాలో తెలీదు. అయినా ఇప్పుడు రుచి చూపించావు కదా, నువ్వు వద్దన్నా కానీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాను. సరే సిద్ధు, కానీ ఒకటి చెప్తున్నాను విను. నీ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మాత్రం నీకు అస్సలు ఛాన్స్ ఇవ్వను. అంతా నేనే చేస్తాను. అంతా నువ్వే చేస్తానంటున్నావు, అదెలా సాధ్యం అబ్బా? నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. చెప్పానుగా సిద్ధు, ఆ థీరీ ఫాలో అవుతాను. నీతో ఎలా ఎంజాయ్ చెయ్యాలో నిన్ను చూసి నేర్చుకుంటాను. అవన్నీ నీ మీద ప్రయోగం చేస్తాను. అప్పుడు హ్యాపీగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సరే ప్రియా, అంతలా ఎక్స్పెక్ట్ చేస్తావు కాబట్టి నన్ను ఎప్పుడు కలవాలనిపించినా నాకు ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తాను. వెంటనే వచ్చేసి వెంటనే వెళ్ళిపోబాకు. బాబ్బా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే పిచ్చెక్కిపోతుంది. లైఫ్లో కసున్న అమ్మాయిని కలిశాను. నిజంగా నీ గురించి ఎవరికైనా చెప్పినా అస్సలు నమ్మరు. ఏంటి, ఎవరికైనా చెప్తావా ఏంటి? చచ్చా, నేను అలా అనడం లేదురా. అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంతలా పర్ఫార్మ్ చేసావు, ఎవ్వరూ నమ్మరంటున్నా. సిద్ధు, నువ్వు దీనికే కంగారు పడితే ఎలా? నువ్వు 2-3 టైమ్స్ వచ్చి వెళ్ళావనుకో, అలవాటు పడ్డావనుకో, అప్పుడు నేనిచ్చే పర్ఫార్మెన్స్కి నీకు మైండ్ బ్లాక్ అవుతుంది. నీకు అసలు స్వర్గం ఏంటో చూపిస్తాను. కానీ సిద్ధు, ఒకటి చెప్పనా? ఇందాక చేసావు చూడు, నిజంగా చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చేద్దామా? నా కోసం ప్లీజ్ సిద్ధు. సరే చేద్దాం, కానీ టైం సరిపోతుందంటావా? ఇప్పుడు స్టార్ట్ చేస్తే 1 అవర్ అవుతుంది. 1 అవర్ కాకపోతే 2 అవర్స్ అవని. ఈ రోజంతా నీకోసం ప్రోగ్రాం పెట్టుకున్నాను. నీతో కలవటమే నా పని. 1 అవర్ కాదు, 5 అవర్స్ అయినా ఎంతసేపు అంటే అంతసేపు నీ కోఆపరేట్ చేస్తూనే ఉంటాను. నిజమా? నిజమే. థ్యాంక్ యూ బంగారం. అది కాదు సుష్మా, ఇప్పుడు నువ్వు వేసి వెళ్తానంటే ఎట్లా? నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు వేసి వెళ్తే అది ఎలా సాధ్యమవుతుంది? చూడు నవీన్, నీకు నేను ముందే చెప్పాను, నాకు చాలా గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యారేజ్, పిల్లలని పెట్టుకున్నాననుకో, నేను రీచ్ కాలేను. ఏమైంది, నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం. కరెక్టే సుష్మా, అప్పటి వరకు ఎట్లా చెప్పు? ఏమవుతుంది, ప్రేమించుకున్న వాళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలనుందా ఏంటి? టైం తీసుకుని చేసుకుందాం. దానికి కంగారు పడవలసిందేముంది? నవీన్, అనవసరంగా టెన్షన్ పడకు. నేను యూఎస్ వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా, అప్పటి వరకు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది చెప్పు? నీకు నేను దేనికైనా అబ్జెక్ట్ చేస్తున్నానా? నేను నువ్వెలా అంటే అలా ఉంటున్నాను కదా. మ్యారేజ్కి ముందు అన్నీ అన్నావు, అయినా నేను దానికి ఓకే అన్నాను కదా. 6 months నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం. ఇంకేం కావాలి చెప్పు? మ్యారేజ్ ఇప్పుడు కాకపోతే 2 years ఆగి చేసుకుందాం. సరే సుష్మా, నేను ఇబ్బంది పెట్టనులే. నువ్వు వచ్చే వరకు కూడా నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటా. కానీ ఈలోపు మాత్రం హ్యాపీగా ఉందాం. చూడు నవీన్, ఈ మ్యారేజ్లు, పిల్లలు,
ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఆలోచిస్తే చాలా వేస్ట్ అనిపిస్తుంది. ఉన్నంతకాలం లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసామా, అదే ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మ్యారేజ్ ప్రపోజల్ ఇప్పుడే ఎందుకు చెప్పు మనకి? కరెక్టే సుష్మా, నువ్వు చెప్పినవి కరెక్టే. కానీ లైఫ్కి ఎప్పుడైనా పర్మనెంట్ సెటిల్మెంట్ కావాలి కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను. సరే నవీన్, మ్యారేజ్ కూడా ఎందుకులే గాని ఈరోజు హ్యాపీగా కలుద్దామని వచ్చాను. ఈ డిస్కషన్స్ అన్ని అవసరమా చెప్పు? వెళ్దామా? వెళ్దాం. హాయ్ ప్రియా. హాయ్ సిద్ధు. అవును కానీ ప్రియా, ఏంటి మార్నింగ్ అన్ని మెసేజ్లు పెట్టావు? అర్జెంట్గా రమ్మన్నా, ఏంటి విషయం? ఏం లేదు సిద్ధు, నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. అవునా, ఏంటది? చెప్తాను, కానీ కంగారు పడకే. ఏం కంగారు పడలేం కానీ చెప్పు ఏంటో. ఏం లేదు సిద్ధు, నాకు సుష్మా అని ఒక ఫ్రెండ్ ఉంది. మేమిద్దరం ఎంత క్లోజ్ అంటే చాలా క్లోజ్, మాటల్లో చెప్పలేను. మేము ఆ మధ్య చిన్న ప్లాన్ చేసుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్ మనకొద్దు, ఆన్లైన్లో ఎవరినైనా మంచి వ్యక్తిని చూసుకుని అతనితో కొన్నాళ్ళు రిలేషన్లో ఉండి తర్వాత వదిలేయాలని. వదిలేయడం ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలి కదా. అంటే లవ్ మ్యారేజ్ మీద మాకు ఎలాగో ఒపీనియన్ లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు చూసిన పెళ్ళే చేసుకుంటాం. సరే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అక్కడికే వస్తున్నాను. ఏం లేదు సిద్ధు, నా ఫ్రెండ్ సుష్మా అని చెప్పాను కదా, తను నిన్ను చూసింది ఫోటోలో. తనకి నువ్వు కావాలంట. ఒకసారి నువ్వు వెళ్ళి తనని సాటిస్ఫై చేసి రారాదు? ఏంటిది ప్రియా, ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అయినా కొత్తగా వింటున్నాను. ప్రేమించిన వాడిని ఇంకొక అమ్మాయి దగ్గరికి పంపిస్తున్నావు అంటే. ప్రేమించినవాడా? నేను నిన్ను ప్రేమించానే ఏంటి? అవును, అదే కదా చెప్పావు. అలా చెప్పాకే కదా మన ఇద్దరం ఒకటయ్యాం. చూడు సిద్ధు, ఈ ప్రేమ గీమా తొక్క తొలి ఏం కాదు. 100% ఎంజాయ్ మైండ్ నది. సుష్మా నేను ఇప్పుడు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ని ఇలాగే మార్చుకున్నాం. నాకు నచ్చిన వాడిని దాని దగ్గరికి పంపిస్తాను, తనకి నచ్చిన వాడిని నా దగ్గరికి పంపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే, మా లైఫ్లోకి ఎవరొచ్చినా ఒక 1 మంత్ మాత్రం ఇద్దరిని సాటిస్ఫై చేయాల్సిందే. ఏంటి ప్రియా ఇది? నాకేం అర్థం కావట్లేదు. సారీ ప్రియా, ఇవన్నీ నా వల్ల కాదు. నేను వెళ్తాను. హే సిద్ధు, ఏంటి వెళ్ళిపోతానంటున్నావు? ఈ కథ అంతా విన్న తర్వాత నిన్ను పంపించాననుకో, నువ్వు 10 మందికి చెప్తావు. అనవసరంగా మా పరువే పోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదు, సుష్మా దగ్గరికి వెళ్ళి దాన్ని సాటిస్ఫై చేసిరా, తర్వాత మాట్లాడదాం. చెయ్యకపోతే? సిద్ధు, ఒక విషయం చెప్పనా? నువ్వు మొన్న బెడ్రూమ్లోకి వచ్చావా? ఆ రోజు బెడ్రూమ్లో కెమెరాలు పెట్టాను. మనం కలిసిందంతా కూడా ఆ వీడియోలో ఉంది. వచ్చే ముందు నీ మొబైల్కి వీడియో పంపించా, ఒకసారి చూసుకో. ఏంటి సిద్ధు కంగారు పడుతున్నావు? చాలా గ్లామర్గా ఉన్నావు. నువ్వు డ్రెస్లో కంటే కూడా డ్రెస్ లేకుండానే అందంగా ఉన్నావు. నీ పర్ఫార్మెన్స్ మొత్తం దాంట్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి వెళ్ళలేదనుకో, 1 అవర్లో నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది అవసరమా చెప్పు? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? హ్యాపీగా నిన్ను ఎంజాయ్ చేయమంటున్నాను. అసలు ఎంజాయ్ చేయడానికి నీ ప్రాబ్లం ఏంటి? సుష్మా కూడా చాలా అందంగా ఉంటుంది, నాకంటే అందంగా ఉంటుంది తెలుసా?
నా మాట విని ఒక్కసారి దాని దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను వదిలేస్తావు. దాని పర్ఫార్మెన్స్ అంత పీక్స్లో ఉంటుంది. నా మాట విను, ఒక్కసారి వెళ్ళు. ఏంటి ప్రియా ఇది? ఎంత నమ్మాను నేను. 6 months నుంచి నేను ఎంత లవ్ చేస్తున్నాను. అవన్నీ ఇలా చేసేవేంటి నువ్వు? లవ్వా? ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడుకు. చూడు సిద్ధు, మగాడు లవ్ పేరుతోని ఆడవాళ్ళని ఎలా వాడుకుంటారో నాకు బాగా తెలుసు. అందుకే రివర్స్లో ఈ లవ్ పేరుతోటి మగవాణ్ణి అలా వాడుకుంటున్నావు. అర్థమైందా? సుష్మా నెంబర్ నీకు మెసేజ్ చేశాను. ఈవినింగ్ దాని దగ్గరికి వెళ్ళు. అర్థమైందా? సరే గాని నా వీడియో ఎప్పుడు డిలీట్ చేస్తావు? చూడు సిద్ధు, మాకు కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏంటో చెప్పనా? 1 month మాత్రమే నువ్వు నాతో ఉంటావు. తర్వాత నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యం. మళ్ళీ ఇంకో బకరగాడు ఎవడొకడు వస్తాడు నా లైఫ్లోకి. ఆల్రెడీ 2 లైన్లో ఉన్నారు. నీ అంత పర్ఫార్మెన్సో కాదో తెలియదు కానీ బానే ఉన్నాడు. అందుకని నువ్వు సుష్మా దగ్గరికి వెళ్ళి దాన్ని సాటిస్ఫై చేసి నా దగ్గరికి రా. అర్థమైందా? తర్వాత నీ డ్యూటీ ఏంటో తెలుసా? ఒక పూట దాని దగ్గరికి వెళ్ళడం, ఒక పూట నా దగ్గరికి రావడం. చూసావా నీకెంత బంపర్ ఆఫర్ ఇచ్చామో? పిచ్చోడా, ఎందుకురా మొహమలా పెడతావు? హ్యాపీగా 2 అమ్మాయిలు ఎంజాయ్ చేయమంటుంటే. ఇది చాలా దారుణం ప్రియా. ఒరేయ్, నీ సోది ఫేస్ అలా పక్కన పెట్టి సుష్మాకి ఫోన్ చేశాను. రెడీ అయ్యి దాని దగ్గరికి వెళ్ళపా. సరే ప్రియా. భలే దొరికావురా బక్రాలాగా. హా సుష్మా, నిన్న చెప్పానే సిద్ధు అని. వాడికి మన స్టోరీ అంతా చెప్పాను. ఫస్ట్ కంగారు పడ్డాడు, తర్వాత భయం భయంగానే ఒప్పుకున్నాడు. చాలా పిరికివాళ్ళ ఉన్నాడు. రఫ్గా హ్యాండిల్ చేయకు, ఓకేనా? వాణ్ణి నీ దగ్గరికి పంపించాను. తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయి, ఓకేనా? బాయ్ బంగారం. కాదు నవీన్, నువ్వు ఇలా పెట్టుకున్న ఆఫీస్కి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చేస్తే ఎలా చెప్పు? అమ్మ వాళ్ళు కాకపోయినా మావే వాళ్ళు వస్తానంటున్నారు. సడన్గా అంటే ప్రాబ్లం కదా. మళ్ళీ ఇంట్లో ఒంటరిగా నేనుంటాను. నన్ను ఇక్కడ చూసారనుకో, పెద్ద ఇష్యూ అయిపోతుంది. అంటే ఏం లేదు సుష్మా, ఎందుకో రాత్రి బాగా గుర్తొచ్చావు. అందుకే ఆఫీస్ డుమ్మా కొట్టేసి నీ దగ్గరికి వచ్చేసాను. డుమ్మా కొట్టేసింది నన్ను చూడ్డానికి కాదులే, అయ్యగారు ఇక్కడ అన్ని వ్యవహారాలు వెలగబెట్టాలని. 1 week గ్యాప్ వచ్చింది కదా. అదేం కాదులే సుష్మా, నేను చూడడానికి నిజంగా వచ్చాను. సరేగా నవీన్, నేను ఒక 1 week ఆగి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక 10 days పడుతుంది రావడానికి. నువ్వు పిచ్చి పిచ్చిగా ఫోన్లు మాత్రం చేయబాకు, ఎందుకంటే ఎవరైనా చూసారనుకో మళ్ళీ మనకి ప్రాబ్లం కదా. 10 days ఎందుకురా? లేదు, చిన్న ఎంగేజ్మెంట్ ఒకటి ఉంది. రిలేటివ్స్, బాగా క్లోజ్ రిలేషన్, వెళ్ళక తప్పదు. సరే సుష్మా, నీకు అక్కడ 10 days నేను ఇబ్బంది పెట్టకూడదంటే ఇక్కడున్న ఈ 1 week నన్ను ఫుల్గా సాటిస్ఫై చేయి. అప్పుడు నేనేం ఇబ్బంది పెట్టను. 10 daysలో నీకు ఒక మెసేజ్ కూడా చేయండి నేను. అప్పుడు నిన్ను 10 days ఫ్రీగా వదలాలంటే ఈ 1 week నిన్ను నేను సాటిస్ఫై చెయ్యాలా? అవును మరి. ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి నవీన్? 6 months నుంచి నిన్ను సాటిస్ఫై చేస్తూనే ఉన్నాను కదా, కొత్తగా చెప్తావేంటి చేయనట్టు? అలా ఏం కాదులే సుష్మా, సరదాగా నాలే కానీ
ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? మావయ్య కాల్ చేశాడు, మాట్లాడుకు. హలో. మావయ్య చెప్పండి. అవునా? అంటే మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది రావడానికి? 1 అవర్ పడుతుందా? ఏం లేదు మావయ్య, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. అమ్మ చెప్పింది మీరు వస్తారని, అందుకనే వెయిట్ చేస్తున్నాను. నేనే కాల్ చేద్దామనుకున్నా, ఇంతలో మీరే చేశారు. లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తాను మావయ్య, మీరు వచ్చేయండి, ఇక్కడే తినేద్దాం. సరే మావయ్య, వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. చూసావా, మావయ్య వస్తున్నారని చెప్పాను. సరే, ఆయన రావడానికి 1 అవర్ పడుతుంది కదా, మనకి 1 అవర్ టైం ఎక్కలేదు అనుకుంటా. ఇప్పుడు వద్దులే నవీన్. అది కాదురా, అర్థం చేసుకో. సరే, 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. 10 మినిట్స్లో వెళ్ళిపోవాలి. ఎందుకంటే మావయ్య వచ్చాడనుకో మళ్ళీ ప్రాబ్లం కదా. అర్థం చేసుకో నవీన్. సరేరా సుష్మా. సరే కా నవీన్, మావయ్య వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోవడం బెటర్. అవసరమా ఇప్పుడు ఇవన్నీ? వద్దులే. మావయ్య వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేస్తాను నీకు, అప్పుడొద్దు గాని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎందుకు టెన్షన్ చెప్పు? నేను నీతో సాటిస్ఫైగా ఉండలేను. అందుకని హ్యాపీగా మావయ్య వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కలుద్దాం. అవసరమైతే నైట్కి రా, ఇబ్బంది ఏముంది? ఫ్లాట్లో ఒక్కదానే ఉంటాను కదా. సరే సుష్మా, నిన్ను ఇబ్బంది పెట్టలే కానీ ఓకేనా? వెళ్తాను మరి. హలో, ఎక్కడున్నావు? లొకేషన్లో ఉన్నావా? పక్కనే పింక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడు. అదే, లోపలికొచ్చే. వాచ్మెన్ ఎవరైనా అడిగితే నాకు కాల్ చేయి. ఓకే, బాయ్. చెప్పు. అవునా? ఒకసారి వాచ్మెన్కి ఫోన్ ఇవ్వు, తన లోపలికి పంపించు. సరే. హాయ్ మేడం. హాయ్ సిద్ధు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. దా కూర్చో. ఏంటి హీరో గారేంటి డల్గా ఉన్నారు? నీ పేరేంటో తెలుసుకోవచ్చా? సిద్ధు. పూర్తి పేరు అదేనా? చూడు సిద్ధు, అంతా తెలుసు కదా, ఎందుకంత డల్గా ఉన్నావు ఇక్కడికి వచ్చాక? ఫ్రీగా ఉండు. నువ్వెంత ఫ్రీగా ఉంటే మనమంత హ్యాపీగా ఉండొచ్చు. ఏది, ఒకసారి నవ్వు, నా వంక చూడు. ఏమోనండి, ఇదేం నచ్చట్లేదు నాకు. ఏం నచ్చాలి?
అందరూ ఒకలా ఉంటారు, మేము ఒకలా ఉన్నాం. ఎంజాయ్మెంట్ సేమే. అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, మేం బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చెయ్యం. అదే తేడా. కానీ ఇది చాలా అన్యాయం అండి. నమ్మి ఒక మనిషిని ఇష్టపడితే ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదండి. సిద్ధు, ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నీ లైఫ్లో ఇంతవరకు ప్రియని తప్ప ఎవరిని టచ్ చేయలేదా? చెప్పు చెప్పు సిద్ధు, ఎవరిని టచ్ చేయలేదా? కోర్స్ చేశాననుకో. మరి చేస్తే తప్పేంటి? నువ్వు చేసింది ఆ రకమేం తప్పు, మేం చేసింది ఈ రకమేం తప్పు. టోటల్గా ఏదైనా తప్పు తప్పే. అర్థమైందా? నువ్వు మాకు మంచిగా కోఆపరేట్ చేసావనుకో, ఒక 1 month నువ్వు మాతో ఉండు. ఆ తర్వాత నువ్వెవరో మేమెవరో. మా కంపెనీ నీకు నచ్చి ఎప్పుడైనా కాల్ చేసినా మెసేజ్ చేసినా కనీసం రిప్లై కూడా ఇవ్వం. నీ కాల్కి ఆన్సర్ కూడా చెయ్యం. ఎందుకంటే దానికి రీజన్ చెప్పనా? పాచింతకే పచ్చళ్ళలాగా ఒక్కడనే పట్టుకుని అలాడే క్యారెక్టర్ అస్సలు కాదు మాది. అర్థమైందా? నువ్వు అస్సలు భయపడక్కర్లేదు. ఏంటండి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఆడవాళ్ళు అబ్బాయిలు రేప్ చేశారు, చంపేశారు కూడా అంటుంటారు కదా, మీలాంటి వాళ్ళు అనుకుంటా. సిద్ధు, నువ్వంతలా ఆలోచించుకు. మాదంతా జస్ట్ ఎంజాయ్మెంట్ అంతే. ఎంజాయ్ చేశామా, వదిలేసామా అంతే. రేపొద్దున మేం పెళ్లి చేసుకున్న తర్వాత పొరపాటున తప్పు కూడా చెయ్యం. ఎందుకంటే మ్యారేజ్ ముందు ఏం చేసినా పర్లేదు, ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వామ్మో, మీకు ఈక్వాలిటీస్ కూడా ఉన్నాయా? మరేమనుకున్నావు? ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చెయ్యాలి, రెస్పాన్సిబిలిటీ టైంలో రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏమోనండి, నాకేమీ అర్థం కావట్లేదు. ఏం అర్థం కావాలి? పిలిచి ఎంత అందమైన అమ్మాయి కంపెనీ ఇస్తుంటే ఇంకేం కావాలి నీకు? వేరే వాళ్ళైతే ఎగిరి గంతేస్తారు తెలుసా. ఇలా డల్గా కూడా కూర్చోరు. ఏమంటారో తెలిసి పాటికొచ్చి, ఎందుకు ఇలా కూర్చోబెట్టి టైం వేస్ట్ చేస్తున్నారు, ఈ పాటికి బాగా ఎంజాయ్ చేద్దాం కదా అంటారు. నువ్వేంటి ఇలా డల్గా ఉన్నావు? ఏం అర్థం కావట్లేదు. మీ పూర్తి పేరు తెలుసుకోవచ్చా? సుష్మా. అదైనా కరెక్ట్ నేమా, అది కూడా డూప్లికేట్ నేమా? అబ్బా, ఈ డౌట్లు ఇంక చాలు గాని ప్రియా నా గురించి ఏం చెప్పిందో చెప్పు. ఏం చెప్పిందంటే, మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పింది. నీ మైండ్ సెట్ గురించి చెప్పింది, నీకేం కావాలో కూడా చెప్పింది. తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేసింది. సరే, ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు. ఏమంటానండి, నాకు లైఫ్ ఉందండి, ఒకటే కుటుంబం. మా ఫ్యామిలీలో తెలిసాయనుకోండి, ముందు మా అమ్మ నాన్న చనిపోతారు. అందుకనే ఎలాగో 1 month అంటున్నారు కదా, ఎలాగోలో ఓపెనింగ్ చేస్తాను. ఓపిక చేయడం ఏంటి? ఇంట్రెస్ట్ లేదా? ఉందనుకోండి. చూడడానికి బాగానే ఉన్నారు మీరు, 1 month హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చులేండి. అయితే ఓకే కదా, మూడ్లో ఉన్నావు కదా, మళ్ళీ క్వశ్చన్స్ అయ్యేమీ లేవు కదా, డౌట్స్ ఏం పెట్టుకోకు. 1 month ఆఫ్టర్ నిన్ను టచ్ కూడా చెయ్యం. ప్రియా కూడా ఇదే చెప్పింది కదా. అవునండి, అదే చెప్పింది. సరే కానీ ఎంతసేపు ఇలా మాట్లాడతావు? అలా లోపలికి వెళ్దామా? చూడు సిద్ధు, హ్యాపీగా ఎంజాయ్ చేసే టైంలో నువ్వలా డల్గా ఉన్నావనుకో, నాకేం అర్థం కాదు. ముందు యాక్టివ్గా ఉండు. ఏం యాక్టివ్గా ఉండాలండి? ప్రియా చెప్పిన మాటలు విన్నాక బ్రెయిన్ పోయింది. అసలు ఏం చేస్తాను కూడా అర్థం కావట్లా. అమ్మాయిని మోస్తాలంటే ఇవే కదండి. ఇదిగో చూడు సిద్ధు,
అండి మీరు అనుకు, సుష్మాన్ పిలు. పేరు పెట్టి పిలుచుకున్నామనుకో కంపెనీ చాలా బాగుంటుంది. అర్థమైందా? సరే గాని ఏమైనా తిన్నావా? బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఏంటి సిద్ధు, చెప్పిందంతా అర్థమైంది కదా. అలా డల్గా ఉంటే ఎలా చెప్పు? చూడు, ఇప్పటికే 1/2 అవర్ టైం వేస్ట్ చేసావు. ప్రియ ఏమనుకుంటుంది చెప్పు? ఇక్కడ నేనేదో బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటుంది. ఇంతవరకు ఏం స్టార్ట్ కాలేదు. అనవసరంగా టైం వేస్ట్ చేసి దాని దగ్గర నన్ను బుక్ చేయకు. నేను రమ్మందనుకో, ఇక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళాలి నువ్వు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడేది సరే, తర్వాత అర్థమవుతుంది గాని వెళ్దామా? లెగ్గు. చాలా బాగున్నావు సిద్ధు. ఫస్ట్ నీ పిక్ ప్రియా నాకు చూపించినప్పుడు నేను అనుకున్నాను, ఈ అందగాడు నాకెందుకు దొరకలేదా అని. ఎలాగో తర్వాత నేను షేర్ చేసుకుంటానని తెలుసు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాతో ఉంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్, నీ స్టామినా అంతా కూడా ప్రియా దగ్గర చూపించేశావు. ఫస్ట్ టైం నాకైతే ఎంత బాగుండేది. కానీలే, అడ్జస్ట్ అవుతా. కాదండి, మీరు ఇప్పుడు ఎంతమందిని ఎలా చేశారు? చూడు సిద్ధు, ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి నువ్వు మమ్మల్ని అడగకూడదు, మేం చెప్పకూడదు. మన అగ్రిమెంట్ ఒక్కటే, ఆఫ్టర్ 1 మంత్ నువ్వెవరో మేమెవరో. కావాలంటే డేటు టైం నోట్ చేసుకో. 31st డేనా నువ్వు కాల్ చేసినా మేం రిప్లై ఇవ్వం. అది మై అగ్రిమెంట్. ఇంతకుముందు ఎవరితో కలిశారు అవేమీ నువ్వెప్పుడు అడగద్దు. ఇంకొకటి, ఈ విషయం ఎవ్వరితో కూడా చెప్పొద్దు. నువ్వు పబ్లిసిటీ చేసావనుకో మమ్మల్ని నువ్వే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అమ్మో, అంత పని చేయనులేండి. ముందే మీ మైండ్ సెట్తో నాకు చాలా డేంజర్. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నేను ఉద్యోగానికి వెళ్ళే పనే ఉండదు. మిమ్మల్ని కాపలా కాసుకునే సరిపోతుంది. అస్సలు నేను ఆ రిస్క్ అస్సలు చేయను. 1 మంత్ తర్వాత హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అరే బాబూ, నేను చెప్పేది అదే కదరా. ఇప్పుడు అర్థమైంది కదా నీకు? వెళ్ళే అందంగా ఉన్నవరా బంగారం. నువ్వు చేసే ఆఫీస్లో నీకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరారా? ఉన్నారండి, గర్ల్ ఫ్రెండ్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్సేనా? వాళ్ళెందుకు వదులుకున్నారా నిన్ను? నువ్వు బానే ఉన్నావు కదరా, వాళ్ళేం నిన్ను వదలరు కదా. ఏమండి, అందరూ మీరా ఉండరు. అందరూ మీరాగే ఉన్నారనుకోండి, ఈ పెళ్ళిళ్ళకి అర్థం లేకుండా పోతుంది. అబ్బా, ఈ పెళ్ళిళ్ళు గోల మళ్ళీ ఎత్తుకలే గాని వెళ్దామా? సిద్ధు, డల్లుగా ఉండుకు సిద్ధు. ఏంటి సిద్ధు, అలా డల్గా ఉన్నావనుకో మన ప్రోగ్రాంకి వాల్యూనే ఉండదు. ఎలాగో వచ్చావు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సరేనండి, ఇంతవరకు ఓకే, కానీ ఫర్దర్గా నన్ను ఏం ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా అండి? ఓకే. నాకు డౌట్ అండి, ప్రియా మీరేనా? ఇంకా 2-3 ఎవరైనా ఉన్నారా? ఈ నెల అంతా నాకు ఇదే డ్యూటీ చేస్తారా? చచ్చ, అదేం లేదు. చూడు సిద్ధు, ఓవర్ చేయకు. అర్థమైందా? నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మాకంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని. సరే సుష్మా, నేను ఇబ్బంది పెట్టాను. ఇంకా మనం అనుకున్నట్లు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, సరేనా? అదే కదా బంగారం నేను చెప్పింది. భలే ఉన్నావురా చూస్తే.
ఏంట్రా అలా చూస్తున్నావు? నచ్చలేదా? చాలా నచ్చావు. నిజంగా ఏమనిపిస్తుందో చెప్పనా? నిన్న ప్రియా దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. నిజమా బంగారం? అంత నచ్చానన్నమాట. ఎంత నచ్చాను నీకు నేను చెప్పు. ఎంత నచ్చావో చెప్పనా? నువ్వు నన్ను ఈవినింగ్ వరకు ఉండమన్నావు కదా, నేను మాత్రం రేపటి వరకు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. అర్థమైందా? వెరీ గుడ్. చాలా తొందరగా లైన్లోకి వచ్చావు. సరే కానీ ఒక ముద్దు పెట్టు. అక్కడైనా ముద్దు పెట్టేది, లిప్ కిస్ చేయవా? చాలా బాగుందిరా. ప్రియ బాగా సెలెక్ట్ చేసింది నిన్ను. నీ గురించి చాలా చెప్పిందిరా. నన్ను మిస్ చేసుకోవద్దే. యాక్చువల్గా ఇవాళ నేను విలేజ్కి వెళ్దాం అనుకున్నా, కానీ ప్రియ ఫోర్స్ చేసింది. నువ్వు విలేజ్కి వెళ్తే మంచి అబ్బాయిని మిస్ అవుతావు. నా మాట వినవే అంది. నిజంగా నీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా? నిజమా? అయితే నేను కూడా హ్యాపీనే. అంటే ప్రియా నా గురించి బాగా చెప్పిందనమాట. కుసుమ ఒకటి చెప్పనా? ప్రియా మాత్రం నిజంగా చెప్తాను, అస్సలు ఊపిరి ఆడనివ్వలేదు. అవునా? ప్రియానే అంత అంటుంటే ఇంక నన్ను చూస్తే ఏమంటావు? వామో, నువ్వు కూడా అంతేనా ఏంటి? ఏమనుకున్నావు? ఎక్కడో నీలాగా. అందుకే చెప్పింది ప్రియా నాతోటి నిన్ను అస్సలు మిస్ చేసుకోవద్దని. నీకో విషయం చెప్పనా? ఈ 1 మంత్ వరకు నీ డ్యూటీ సెంటర్ తెలుసా? హాఫ్ డే ఎక్కడ, హాఫ్ డే ఇక్కడ. మొత్తానికైతే 1 మంత్ అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్. నీతో బాగా ఎంజాయ్ చేస్తాం. అవునా? సరే కానీ లైఫ్లో నాకు ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకుంటా. చాలా బాగున్నావురా. నిజంగా నీలాంటి వాడు నా బాయ్ ఫ్రెండ్ అయితే చాలా బాగుంటుంది. కానీ బాయ్ ఫ్రెండ్స్ని మెయింటెనెన్స్ చేసే ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఎందుకో చెప్పనా? ఇప్పుడు కాదులే, బెడ్రూమ్లోకి వెళ్తాం కదా, అప్పుడు చెప్తాను. దానికో పెద్ద సబ్జెక్ట్ ఉంది. అవునా? ఏంటో సబ్జెక్ట్? ఇప్పుడు చెప్పను, అప్పుడు చేస్తూ చెప్తే చాలా బాగుంటుంది. సరే, ఇందాక నుంచి మాటలే చెప్తున్నావు. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నచ్చావురా నువ్వు నాకు.
ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? హా ప్రియా, ఎక్కడున్నావు? నేను మీ ఇంట్లోకి వచ్చి నీకోసం వెయిట్ చేస్తున్నా. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఓకే ఓకే. హాయ్ ప్రియా. హాయ్ సంతోష్. ఏంటి ప్రియా, ఎప్పటి నుంచో నేను కలవాలనుకుంటున్నాను, ఇప్పుడు చూడాలనిపిస్తుందా నిన్ను? ఏం చేస్తాం సంతోష్, నేను ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వు బిజీగా ఉంటావు, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నేను బిజీగా ఉంటాను. ఏం చేద్దాం చెప్పు? అయినా ఒకటి చెప్పిన సంతోష్, మనం కలవాలని నేను ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా. ఇన్నాళ్ళకి తీరిందన్నమాట. ఈ రోజు నుంచి హ్యాపీగా మన లైఫ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సరే కానీ ప్రియా, 2 days నుంచి బాగా గొడవ చేస్తున్నావు. అర్జెంటుగా కలవాలని ఏంటి సడన్గా? ఏం లేదు సంతోష్, దాదాపు 6 months నుంచి మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం తప్పితే ఒక్కసారి కూడా కలిసింది లేదు. మన ఇద్దరం కలిస్తేనే కదా వాట్ ఈజ్ వాట్, ఎవరేంటనేది తెలిసేది. తప్పో చెప్పు నేను అడగటం? అదేం లేదు ప్రియా, ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకున్నాం. ఒకసారి మనం కలిస్తేనే కదా వాట్ ఈజ్ వాట్ అని తెలిసేది. సరే ప్రియా, ఇంత ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావా? అవును, నేను ఫ్రీగా ఉండాలని ఒక్కదాన్నే ఇంత ఇంట్లో ఉంటున్నాను. ఇంకో విషయం చెప్పనా సంతోష్, మన మనసు ఎంత ఫ్రీగా ఉంటుందో ఉండే వాతావరణం కూడా అంత ఫ్రీగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. అవునా ప్రియా, చాలా విచిత్రంగా ఉన్నావే. చూసావా సంతోష్, నువ్వు వస్తావని మార్నింగ్ నుంచి ఎంత వెయిట్ చేస్తున్నానో. మనసంతా చాలా ఆహ్లాదంగా ఉంది, ఎప్పుడు నిన్ను కలుస్తానా అని. చూడు నీకోసం ఎలా రెడీ అయ్యానో, మంచి శారీ సెలెక్ట్ చేసుకుని ఎలా ఉన్నాను చెప్పు? ఎంతసేపు ఇలా మాట్లాడతాం, టైం వేస్ట్ చేయడం అనిపిస్తుంది. అవునా? సరే ఇంకేంటి సంతోష్? ఏం లేదు ప్రియా, మాటల తర్వాత మాట్లాడుకుందాం. సరే గాని సంతోష్, పిలవంగానే ఇలా వచ్చేసావు, నీకేమీ భయం అనిపించలేదా? నాకెందుకు రా భయం, నిన్ను నమ్మాను. 6 months నుంచి నా సర్వస్వం నువ్వే అనుకున్నాను. నాకు ఇంకేం భయం ఉంటుంది చెప్పు? అవునా?
సంతోష్, ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తితోటి ఈరోజు నా శరీరాన్ని పంచుకోబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును ప్రియా, నేను కూడా చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు కలుద్దామా నిన్ను, కానీ ఇప్పుడు అవకాశం కుదిరింది. కానీ ఒక విషయం చెప్పినా ప్రియా, లైఫ్లో నీతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందని, అది బెడ్రూమ్ వరకు వస్తుందని ఏ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. లక్కీ నువ్వు కాదు సంతోష్, నేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పనా? నీ గురించి కలలు కన్న క్షణం లేదు, నీ గురించి ఆలోచించని గడియే లేదు. నిజం చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రియా, ఏంటి ఇందాక దాకా ఓ మాట్లాడేశావు, ఇప్పుడంతా చాలా కామ్ అయిపోయావు. నిన్నే ప్రియా, ఎందుకంత డల్ అయిపోయావు? ఏం లేదు సంతోష్, నేను ఎన్నాళ్ళ నుంచో కన్న కలలు ఇప్పుడు నెరవేరినందుకు నాకు మాట రావటం లేదు. నిజమా? అంత కలగన్నావా నా గురించి? అవును సంతోష్, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇంతకు మించి నీకు ఎక్కువ చెప్దామంటే నన్ను ఎక్కడ తక్కువగా అనుకుంటావని చెప్పలేదు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వంటే చాలా ఇష్టం సంతోష్. నీకు అర్థమై ఉంటుంది నీ మీద ఎంత ప్రేముంటే ఇలా బెడ్ మీద నీతోని అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యాను. దాన్ని బట్టే నీకు అర్థమై ఉండాలి. నిజమే ప్రియా, నువ్వు ఫోన్లో చెప్తుంటే ఏమో అనుకున్నాను. నువ్వంటే ఇష్టం, నిన్ను చూడాలనుంది, కానీ కుదరట్లేదు, ఎప్పుడు కలుద్దాము, ఇవన్నీ మాట్లాడుతుంటే ఏదో క్యాజువల్ జస్ట్ ఫ్రెండే అనుకున్నాను. కానీ ఇందాక నువ్వు నాతో ఉన్న తీరు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మనసులో ఎంతో ఫీలింగ్ ఉంటే తప్ప అంత ఇన్వాల్వ్ కాలేరు. నిజమా సంతోష్? నీ మనసుకి నిజంగా అలా అనిపించిందా? అవును ప్రియా, నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నిన్ను కలవకముందు ఏదో జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను కలిసిన తర్వాత చూస్తుంటే నిన్ను వదిలి ఉండలేనేమో అనిపిస్తుంది. నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి. ఏంటది? ఏం లేదు సంతోష్, మనిద్దరి శరీరాలు దగ్గరైనాయి, ఇద్దరం ఒక్కటయ్యాం. ఇప్పుడు గనక గ్యాప్ వస్తే అస్సలు తట్టుకోలేను. అందుకని నాతో టైం స్పెండ్ చేయడానికి నువ్వు టైం కేటాయించుకో. మరీ వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ కాకుండా 2-3 డేస్కి ఒక్కసారైనా అట్లీస్ట్ నన్ను కలవడానికి ట్రై చేయి. మనిద్దరం సంతోషంగా ఉంటే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. అంటే సంతోషం అంటే ఏంటి ప్రియా? ఇప్పటిదాకా ఏం చేసావు సంతోష్? ఇద్దరం కలిసి ఒకటయ్యాము. ఒక్కటవటం అంటే ఏంటి?
చెప్పు, నువ్వే చెప్పు. ఏం లేదు సంతోష్, మనిద్దరి శరీరాలు ఒళ్ళు తెలియకుండా ఎంత పోరాటం చేశాయో నీకు తెలుసు కదా. ఇవన్నీ మర్చిపోయి ఉండవంటే నా వల్ల అస్సలు కాదు. అందుకని 2-3 డేస్ అన్న మాట వరుసకంటున్నాను. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. ఏంటి సంతోష్ అలా నవ్వుతున్నావు? ఏం లేదు ప్రియా, ఒక్కసారి కలిస్తేనే ఇలా ఉన్నావు, డైలీ కలుద్దామంటున్నావు. అప్పుడు ఎలా ఉంటుంది మరి? ఏం సంతోష్, హ్యాపీగానే ఉంటాం కదా. ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నాం. ఫ్యూచర్ గురించి మనకేం తెలుస్తుంది చెప్పు? పాసిబిలిటీ ఉన్నంత వరకు హ్యాపీగా ఇద్దరం కలిసే ఉందాం. ఇక్కడ ఇబ్బంది ఏముండదు సంతోష్. ఫ్లాట్ మొత్తం నేను ఒక్కదాన్నే ఉంటా. నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్లీజ్ నా కోసం డైలీ ఒక్కసారైనా వచ్చి వెళ్ళవా? సరే ప్రియా, ఇంత కడుగుతున్నావు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సంతోష్, నెక్స్ట్ టైం నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. అవునా? ఏంటది? ఏం లేదు సంతోష్, నెక్స్ట్ టైం మొత్తం నేనే చేస్తాను. నీకు నచ్చే విధంగా నిన్ను ఫుల్ సాటిస్ఫై చేస్తాను. అవునా? అయితే ఆ డే కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సంతోష్, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే ప్రియా, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను. సరే సంతోష్, నెక్స్ట్ టైం మాత్రం పాసిబిలిటీ ఉంటే నైట్ టైం రావడానికి ట్రై చేయి. ఎందుకంటే నైట్ అనుకో, మార్నింగ్ వరకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ సంతోష్. ఓకేరా. ఏంటి హీరో గారు ఓ రెచ్చిపోతున్నారు ఈ మధ్య? ఇంకా పెళ్ళవ్వలేదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి ఇలా ఎంజాయ్ అన్నావనుకో, ఏ కడుపు వచ్చిందనుకో, ఇద్దరం ఉద్యోగాలు మానేసి అర్జెంటుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి. ఎందుకంత భయపడతా సుష్మా? భయపడేదేముంది, జరిగేదో చెప్తున్నాను. అయినా నువ్వేంటి నవ్విన్ మరీ ఘోరంగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నావు? అలా ఏం కాదులేరా, నువ్వంటే చాలా ఇష్టం. ఏం చేయని చెప్పు. ఎంత ఇష్టమైతే మరీ ఇంతలా వచ్చేస్తే ఎట్లారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఫ్లాట్లో ఉండేది ఒక్కదానే కావచ్చు, కానీ సరౌండింగ్స్కి ఏమని సమాధానం చెప్తాను? ఒకవేళ వాళ్ళు ఖాళీ చేయమన్నారనుకో, పరువు పోతుందా లేదా? అసలు లోకమంతా ఏమనుకుంటారు? ఈ అమ్మాయి తప్పు చేస్తుంది, అందుకే ఇల్లు ఖాళీ చేయించాం అనుకుంటారు. పోనీ నా వరకు అట్లా అన్నా పర్వాలేదు. ఈ విషయం మా ఊరు వరకు వెళ్ళిందనుకో, నేను బ్రతకగలనా చెప్పు? అందుకని కొంచెం లిమిట్గా మెయింటైన్ చేద్దాంరా. నేను నీ దాన్నే కదరా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అలా ఏం లేదు సుష్మా, నేను ఏదో నీ మీద ప్రేమతోటే అలా వస్తున్నాను. నిన్ను ఫెయిల్ చేసి ఇబ్బంది పెట్టుంటే సారీరా. అట్లా ఏం లేదు నవీన్, కాకపోతే అందరూ చూస్తే బాగోదని అంటున్నాను. నవీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పనా? నువ్వు కలిసిన 2వ రోజే నువ్వంటే ఇష్టం లేకుండా ఇలా రాంగ్ స్టెప్ వేస్తానా? పైగా అప్పుడు నువ్వు పరిచయం కూడా కాదు, జస్ట్ 1 వీక్. 1 వీక్లో నిన్నంత నమ్మానంటే నువ్వంటే నాకెంత ప్రేమో అర్థం కావట్లేదా చెప్పు? అదే ప్రేమతో చెప్తున్నానురా. కొంచెం కూల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, ఎవ్వరికీ అనుమానం రాకుండా. అర్థమైందా? అనవసరంగా ఫీల్ అయ్యి నేనేదో దూరం పెడుతున్నాను అనుకోకు. నవీన్ బంగారం అంటే నాకు చాలా ఇష్టం. గుమ్మడికాయలకు భలే గుండ్రంగా ఉన్నావురా. ప్రియా నీ గురించి చాలా చెప్పిందిరా. చూస్తే ఏదో అమాయకంగా కనిపిస్తున్నావు గానీ పర్ఫార్మెన్స్లో పీక్స్ అంట కదా. ప్రియా చెప్పిందిలే నాకు. నైట్ అంతా అల్లాడించేసావంట కదా దాన్ని.
అంత మగాడివిరా నువ్వు? ఒరే నువ్వు అలా అమాయకంగా చూడకురా. నీతో నేను వ్యాపారం మొదలు పెట్టాలి. నువ్వు అలా చూసావనుకో వీడి పప్పు శుద్ధలే అనుకుంటాను. అర్థమైందా? ఏరా నన్ను చూస్తే హక్ చేసుకోవాలనిపించట్లేదా? అదేం కాదు సుష్మా, ఒక నిజం చెప్పనా, వెంబటే ఓపెన్ అయిపోతే బాగోదని ఎప్పుడు లోపల పిలుస్తావు ఆ బెడ్రూమ్లో కానీ ఎదురు చూస్తున్నాను. అమ్మ దొంగ, ఎంత అమాయకంగా నటిస్తున్నావురా. సరే మరైతే వెళ్దామా? ఏంటి సంతోష్ అలా చూస్తున్నావు? నేను నచ్చలేదా? అదేం కాదు సుష్మా, నాకు డౌట్. నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, ఇంతవరకు నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేరా? చూడు సంతోష్, నిజంగానే నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. రీజన్ ఏంటో చెప్పనా? నేను బాయ్ ఫ్రెండ్ని మెయింటెనెన్స్ చేశాననుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటో చెప్పనా? ఫస్ట్, నేను కాల్ చేసినప్పుడు వాడు మాట్లాడతాడు. వాడు కాల్ చేసినప్పుడు పొరపాటున నా కాల్ ఎంగేజ్ వచ్చిందనుకో ఎవరితో మాట్లాడుతున్నావే అంటాడు. అదొక న్యూసెన్స్. నెక్స్ట్, నేను అందమైన డ్రెస్ వేసుకున్నాననుకో అదుగో ఇలా చెస్ట్ చూపించి ఇలా ఎక్స్పోజ్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు. వాడు ఊరుకోడు. ఇవన్నీ పక్కన పెడితే నేను బాయ్ ఫ్రెండ్ మెయింటెనెన్స్ చేసేది ఎందుకు? ఎప్పుడైనా పక్క మీద నాకు హ్యాపీగా సంతోషమిస్తాడనేగా. వాడు చేసేదేంటి? 2 minutes మ్యాగీ. దానికోసం ఇదంతా అవసరమా చెప్పు? ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా నా ఎంజాయ్మెంట్ నాకుంటది. నేనెవ్వరికీ సమాధానం చెప్పేది లేదు. ఏ బాయ్ ఫ్రెండ్ గోలా లేదు. హ్యాపీగా ఉన్నానా లేదా? సుష్మా, నువ్వు ఇంత క్లారిటీగా ఉన్నావు, నాకు ఆశ్చర్యంగా ఉంది తెలుసా. ఈ ఏజ్లో ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నావు అని. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందనుకుంటున్నావు? అంతా డిజిటల్. అప్డేట్ అవ్వలేదనుకో రోజుకొక్కడొచ్చి తొక్కేసి వెళ్ళిపోతాడు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనమే కాపాడుకోవాలి. సరే కానీ ఇలా చేస్తున్నావు కదా, నేనేమైనా 10 మందికి చెప్పాను అనుకో నీకు ప్రాబ్లం కాదా? ఎందుకు చెప్తావు? నీ న్యూడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు రిస్క్ తీసుకుంటావా చెప్పు? తీసుకోవు కదా. అందుకని హ్యాపీగా నీతో ఎంజాయ్ చేస్తాం. ప్రియా గాని నేను గాని ఒక 1 month మాత్రమే నేను వాడుకుంటాం. తర్వాత నీ కాల్ కూడా లిఫ్ట్ చేయం. ఒకవేళ నువ్వు మా వెంట తిరిగినా అస్సలు దగ్గరికి కూడా రానివ్వం. ఎందుకంటే చెప్పనా, పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఒక్కడనే పట్టుకునే అలాంటి క్యారెక్టర్ కాదు మాది. లైఫ్ లాంగ్ ఇలాంటి క్యారెక్టర్ ఉంటుందనుకోకు. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్కి వాల్యూ ఇచ్చి ఇవన్నీ మానేస్తాం. హ్యాపీగా రెస్పాన్సిబిలిటీ లైఫ్ లీడ్ చేస్తాం. సుష్మా, ఇవేంటి అన్ని కొత్తగా వింటున్నాను. అవును కదా. ఇప్పటికి చాలాసేపు మాట్లాడి టైం వేస్ట్ చేశాను. వెళ్దామా? ఏంటే ప్రియా, సిద్ధు సంతోష్ మన లైఫ్లోకి వచ్చి ఈ రోజుతో 1 month అయిపోయింది. మనం అనుకున్న దాని ప్రకారం 1 monthకు మించి ఎవరిని మన లైఫ్లో ఉంచడం కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరూ చాలా మంచోళ్లే.
వాళ్ళని ఇలా చేయకుండా నిజాయితీగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటే బావుండును అనిపించిందే. ఏంటే కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? ఇలాంటి ఆలోచన నీ మైండ్లోకి రాని మాకు. ప్రతి మగవాడు కూడా ప్రియురాలికి చాలా కబుర్లు చెప్తాడు. అదే పెళ్ళానికి చెప్తాడేమో చూడు. అసలు అలాంటివి జరగనే జరగవు. అందుకని ఇలాంటి లవ్లు గివ్లు ఇలాంటివి పెట్టుకోకు. సరేలేవే, ఏదో అన్నాలేవే బాబు. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? సీరియస్ అని కాదే, మనకెందుకు రిస్క్ చెప్పు? రేపొద్దున లైఫ్లో వాళ్ళు పాయింట్అవుట్ చేయరా ఇంతకుముందు ఎంతమందితో తిరిగావని? ఇప్పుడంటే కూల్గా ఉంటున్నాడు, రేపొద్దున ఉంటాడా ఏంటి? నిజమేలే, నువ్వంది కూడా కరెక్టే లేవే. మనకెందుకు లేవే రిస్కులన్నీ? హ్యాపీగా పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోదాం. ఎలాగూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మనం చేసినంత ఎంజాయ్మెంట్ ఏ ఆడపిల్ల చేయదే. నెలకో బాయ్ ఫ్రెండే, మాటలా ఏంటి చెప్పు? నిజం కదే. నాకు కూడా మొన్న ఇదే అనిపించింది. సరే కానీ వీళ్ళేరే వస్తారని చెప్పన్నావు. ఏమోనే, ఇందాకే బయలుదేరారని చెప్పారు. కాల్ చేస్తా నాగు. సంతోష్ ఎక్కడా? అవునా, సరే రండి రండి. వచ్చేసారంటే వాళ్ళతో ఏం మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వు మాకు. నేనేం అవకాశం ఇవ్వను, నువ్వే అన్నీ చేస్తూ ఉంటావు. హాయ్. హాయ్. ఏంటి మీటింగ్ పెట్టారు? నీ గురించే. నా గురించా? నా గురించే మీటింగ్ పెట్టారు? మీటింగ్ ఏం కాదులే గాని, మనం అనుకున్న దాని ప్రకారం 1 మంత్ అగ్రిమెంట్ అయిపోయింది. అందుకనే ఈరోజు డిస్కస్ అవుదామని డిసైడ్ అయ్యి మీతో మాట్లాడదామని పిలిపించాం. చూడు సిద్ధు, మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఈ రోజుతో 30 days అయిపోయింది. ఈ రోజు నుంచి మీరెవరో మేమెవరమో. దయచేసి ఫోన్స్ చెయ్యొద్దు, మాకు మెసేజ్లు చెయ్యొద్దు, వాట్సాప్ చాట్ అస్సలు చెయ్యొద్దు. ఒక్క మెసేజ్ కూడా పెట్టడానికి వీల్లేదు. ఏంటి సుష్మా, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా మనం ఎలా కలుసున్నావు? అయ్యే మాకొద్దు బాబు. మాకి లాంగ్ రిలేషన్షిప్ వద్దు. ముందే చెప్పాం కదా, 1 month టార్గెట్, ఓన్లీ 1 month అగ్రిమెంట్. తర్వాత మీరెవరో మేమెవరో. తను అదే చెప్పింది, నేను అదే చెప్తున్నాను. ఇందులో ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే గాని ప్రియా, ఇంత హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు ఒకటేసారి వెళ్ళిపోవాలి అంటే ఏదోలా ఉంది. ముందేదో బిల్డప్ ఇచ్చారుగా మరి, శ్రీరామచంద్రులాగా ఎప్పుడు తప్పు చేయనట్టుగా. మేమేదో పెద్ద ముదురులాగా, మేమేదో మిమ్మల్ని పాడు చేసేలాగా పెద్ద బిల్డప్ ఇచ్చారు కదరా. అవన్నీ కాదులే కానీ ప్రియా, మనమందరం కలిసే ఉన్నాం. సుష్మా, ఒక్కసారి ఆలోచించు. నువ్వన్నట్టు మ్యారేజెస్ మమ్మల్ని చేసుకోవద్దు. అంతవరకు మంచిగా ఉన్నావు. ఏంటే ఆలోచిస్తున్నావు? మనసు మార్చుకుంటున్నావే ఏంటి? ఏమోనే, వీళ్ళ మాటలు వింటుంటే నా మైండ్ కూడా మార్చేటట్టున్నారు. చూడు సిద్ధు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. కానీ లాంగ్ రిలేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఎవరికి వాళ్ళం సపరేట్ అయిపోదాం. ఎందుకంటే మేం చేసింది మంచి పని కాదు. 2 బాయ్ ఫ్రెండ్స్ని మార్చుకున్నాం. చాలా తప్పైన విషయం అది. అందుకని నా మాట విని డిస్కస్ అయిపోదాం.
ఆ మాట ఎలా అనగలుగుతున్నావు ప్రియా? తప్పదు సిద్ధు. మీరంటే మాకిష్టమైన గతంలో మేము చాలా తప్పులు చేసున్నాం. రేపొద్దున్న లాంగ్ రిలేషన్లో ఏదో ఒక మాట వస్తే ఈ విషయాలు బయటకు వచ్చినాయి అనుకో, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మా లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే అర్థం చేసుకోండి. అవును సంతోష్, అది చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాం కదా. ఇవన్నీ లైఫ్లో స్వీట్ మెమరీస్ అనుకుని అలాగే ఉండిపోదాం. తప్పేముంది? ప్రియా, ఒకసారి ఆలోచించు. మ్యారేజ్ చేసుకోవద్దు, కానీ కొంతకాలం ఇలా కలిసి ఉందామా? కొంతకాలం అంటే ఇంకా ఎంతకాలం చెప్పు సంతోష్? పోనీ ఇంకొక 1 month అయినా కలిసి ఉందామా? సరే, ఇంకొక 1 month కలిసుందాం మీరన్నట్టే. తర్వాతైనా విడిపోవలసిందే కదా. అదేదో ఇప్పుడే విడిపోదాం. చేయాల్సిన ఎంజాయ్మెంట్లన్నీ చేశాం. ఒక్క విషయం చెప్పరా సిద్ధు, నా బాడీలో నీకు తెలియని పార్ట్ ఏమైనా ఉందా? అర్థమవుతుంది కదా. హ్యాపీగా డిస్కస్ అయిపోదాం. అనవసరంగా డిస్కషన్ పెట్టద్దు. సరేరా సిద్ధు, వీళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కానీ ప్రియా, ఒక విషయం చెప్తున్నాను. నువ్వు అన్నట్లు, సుష్మ చెప్పినట్లు, మేము మీకు ఇంకా కాల్స్ చేయం, మెసేజెస్ చేయం. అసలు మీ ఊసే మాకు తెలియదు. మీరెవరో మేమెవరో అన్నట్టు ఉంటాం. ఏదైనా పరిస్థితుల్లో లైఫ్లో మీరు నాకు ఎదురుపడినా కానీ మీరు నాతో మాట్లాడొద్దు. సిద్ధుతో కూడా ఇదే చెప్తున్నాను. ఏమరా సిద్ధు, ఏమంటావు? అంతేలేరా, వాళ్ళు మొదటి నుంచి ఇదే చెప్తున్నారు. ఈవేళ కొత్తగా చెప్పింది కాదు కదా. అలాగే డిస్కస్ అయిపోదాం. ఎక్కడో కొంచెం బాధ అనిపిస్తుందిరా. ఎందుకంటే వీళ్ళతో మామూలుగా ఫ్రెండ్షిప్ కాదురా మనకుంది, బ్లడ్ రిలేషన్ రా. అదే బాధగా ఉందిరా. సరే సిద్ధు, మీరు కొంచెం సేపు ఇలా మాట్లాడారనుకో, నా నోటి నుంచి మనం ఇలాగే ఉందాం అనిపిస్తారు. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఓకేనా? అవును సిద్ధు, మీరు చెప్పింది కూడా నిజమే. మీరెవరో మేమెవరో అన్నట్టుగానే ఉందాం. సరేనా? ఓకే సిద్ధు, బాయ్. మరి మీరు వెళ్ళండి. ఓకే సంతోష్, ఓకే, బాయ్. బాయ్. మరి ఏంటోనే, వాళ్ళు వెళ్ళిపోతే బాధగా అనిపిస్తుందే. తక్కువ టైంలో బాగా కనెక్ట్ అయ్యారే. అవును సుష్మా, వాళ్ళేమీ తెలియని అమాయకులే. మనమంటే ఏదో రకంగా మర్చిపోతాం. వాళ్ళు ఇప్పట్లో మనల్ని మర్చిపోలేరే. అవును కదా. తప్పు చేశామంటావా వాళ్ళని డిస్టర్బ్ చేసి? చూడు సుష్మా, ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం అసలు ఎంజాయ్ చేయలేం. అర్థమైందా? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయ్. సరేనే, వాళ్ళ నెంబర్లు బ్లాక్లో పెట్టేసేయ్. సరే, నేను పెడతాను, నువ్వు కూడా బ్లాక్ చేసేయ్. ఓకేనా?
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.